హాయ్ అండి. వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. చిన్నారి కథలు తెలుగు నుంచి ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశానండి సెర్చ్ బార్‌లో ఈజీగా రావటం కోసం. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అలానే మన వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. కథ పేరు నాన్న తన కష్టం కనబడనే లేదు, నేను అర్థం చేసుకోలేకపోయా. రచయిత్ర కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. నా పిల్లలకి కొత్త సంవత్సరం బహుమతిగా ఇంత పెద్ద షాక్ ఇవ్వాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంతెందుకు, ఆ వార్త ఇంకా నా శ్రీమతి చెవిని వేయలేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, మంచి కంపెనీ, చాలా మంచి జీతం, అంతా ఒక పద్ధతి ప్రకారం నడిచిపోతుంది అనుకుంటుంటే మా కంపెనీ వాళ్ళు కూడా రెసిషన్ బూచిని చూపించి ఎక్కువ జీతం తీసుకునే ఎంప్లాయీస్ని కొంతమందిని ఇంటికి పంపించే క్రమంలో నన్ను కూడా వచ్చే నెల నుంచి రావక్కర్లేదని చెప్పేశారు. నేను అసలు ఊహించని పరిమాణం. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేస్తే వెంటనే గుర్తొచ్చింది మాత్రం మా పిల్లలకి నేను ఇచ్చిన మాటే. జీతం రాకపోతే ప్రతీ నెల నా కమిట్మెంట్లు ఎలా మీట్ అవ్వాలి అనుకున్న ఈ పరిస్థితిలో మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్న సింగపూర్, మలేషియా, బాలి ట్రిప్కి అడ్వాన్స్ కట్టడానికి సమయం దగ్గర పడింది. మొదటిసారి వాళ్ళని ఫారెన్ తీసుకెళ్తున్నాను. వాళ్ళ లైఫ్లో ఒక అందమైన అనుభవం మర్చిపోకూడదని నా ఉద్దేశం. అందుకే పిల్లలతో కలిసి నెట్లో సెర్చ్ చేసి వాళ్ళ ఎగ్జైట్ చేసి మరీ చాలా ప్లాన్స్ వేసుకున్నాం. పాపం మొదటి నుంచి నా భార్య మనస్విని అడ్డం కొడుతూనే ఉంది, అంత హైఫై ట్రిప్ వద్దని. ఇప్పుడు నేను ఇరకాటంలో పడిపోయాను. పిల్లల్ని అంత ఊరించి హడావిడిగా పాస్పోర్ట్లు తీయించి వాళ్ళ ఫ్రెండ్స్కి గొప్పగా చెప్పుకొని అంతా అయ్యాక ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేదే ఈ బాధ. చూద్దాం, డబ్బులు కట్టడానికి ఇంకా వారం ఉంది. ఈలోగా అద్భుతం ఏదో జరుగుతుందని కాదు, కానీ పాజిటివ్ థింకింగ్ నాకు అలవాటు. నేను పిల్లల గురించి ఇంతగా ఆలోచించడానికి కారణం నేను చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులే. మా నాన్న స్కూల్ టీచర్, ప్రైవేట్ కూడా చెప్పేవాడు. అయినా ఎప్పుడూ ₹1 ఖర్చు పెట్టాలంటే కూడా అనేవారు. నిజం చెప్పాలంటే చిన్నతనంలో నాకైతే ఏ సరదా తీరలేదు. నాకు ఒక అక్క, తను ఏది అడిగేది కాదు. నేనే ఎక్కడికైనా వెళ్దామని, మంచి బట్టలు కావాలని, సైకిల్ కావాలని అమ్మ దగ్గర మారం చేసేవాడిని. పాపం అమ్మ ఏం చెప్పలేక, నన్ను ఊరుకోబెట్టలేక సతమతం అయిపోయేది. సినిమా అంటూ 4-5 సార్లు గోల చేశాక నన్ను తన డొక్కు సైకిల్ మీద కూర్చోపెట్టుకొని బెంచ్ టికెట్ కొని సినిమా చూపించేవాడు నాన్న. ఇంటర్వెల్లో వేరుశనక్కాయలు కొనిపెడితే నాకు పండగే. మళ్ళీ తను కొనుక్కునేవాడే కాదు. నాకు ఆయనది మహా పిసినగొట్టితనం అనిపించేది. పాపం అమ్మ, అక్క చూసిన సినిమాలైతే వేళ్ల మీదే లెక్క పెట్టచ్చు. అమ్మ అంటే ఎంత జాలి వేసేదో, నాన్న అంటే అంత చిరాకు ఏర్పడింది. డబ్బుతో ముడిపడి ఏవి మాతో చేయించేవాడే కాదు. రాను రాను చిరాకొచ్చి అసలు అడగడమే మానేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మతో చెప్పేవాడిని. అమ్మే వారది నాకు, నాన్నకి. ఇప్పుడు ఇద్దరూ లేరు, జ్ఞాపకాలు తప్పితే. మర్నాడు నేను అసలు అనుకోని ఫోన్ వచ్చింది. దాంతో కాకినాడ వెళ్ళక తప్పలేదు. హోటల్లో దిగి తయారై 10 అయ్యేసరికి మా ఇంటి దగ్గర ఉన్నాను. ఏదో బేరం వచ్చిందట కదా బాబు, మా రిక్షారామ అడిగాడు. అతను, తన భార్య మా ఇల్లు కనిపెట్టి చూసుకుంటూ వెనకాలే చిన్న పాకలో ఉంటున్నారు. నిజానికి మా ఇల్లు అంటే 100 గజాల్లో చిన్న రేకుల షెడ్డు. దాంట్లో ఆ నీళ్లు ఎలా ఉన్నామో ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆ షెడ్డు కూడా మొత్తం శిథిలమైపోయింది. అమ్మేద్దామని అనుకుంటుంటే సరైన బేరం రాక చూస్తున్నాను. మొన్ననే ఫోన్ వచ్చింది, ఈరోజు మాట్లాడుకుందాం రమ్మని. రాము మా ఇంటి తలుపు తెరిచాడు. లోపల అంతా దుమ్ము పట్టేసింది. నాన్న ప్రైవేట్ చెప్పే చిన్న రూముకు కూడా వెళ్ళాను. అక్కడే నేను చాలా ఏళ్ల ట్యూషన్ చెప్పేవాడిని. ఎదురుగా నాన్న అల్మారా కనిపించింది. చిన్నప్పుడైతే అది ముట్టుకునే సాహసం చేసేవాళ్ళం కాదు. తలుపు తెరిచి చూస్తే ఒక అరనిండా పాత డైరీలు పేర్చి ఉన్నాయి. ఒకటి తీసి చూశాను. అది నా చిన్నప్పటిది. రోజువారీ ఖర్చు రాసి ఉంది. నవ్వొచ్చింది. ఆయన పెట్టిన ఖర్చు ఏముంది రోజు రాసుకోవటానికి? మొత్తం తిరగేస్తుంటే ఒక విషయం తెలిసింది. చాలాసార్లు ఈ నెల జీతం రాలేదు అని రాసుంది. అంతేకాదు, మోహన్ రావు నుంచి చేయబదులు అంటూ కొంత అమౌంట్ రాశారు. మోహన్ రావు మావయ్య మా నాన్నకి క్లోజ్ ఫ్రెండ్, బిజినెస్ మ్యాన్, మంచి మనిషి. 3-4 నెలల తర్వాత జీతం వచ్చింది, మోహన్ రావు అప్పు తీర్చాను అని రాసుంది. ఇంకో డైరీ తీశాను, అందులోనూ ఇంతే. ప్రతీ నెల దరిదాపు ఇదే తంతు. ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలీదు. అంతేకాదు, ఇంకొన్ని కొత్త విషయాలు కూడా తెలిసాయి. ప్రతీ నెల 2 రికరింగ్ డిపాజిట్లు కడుతున్నట్టు రాశారు. ఒకటి మా అక్క విశిష్ట పెళ్లికి, రెండోది నా చదువుకట.
అక్క పెళ్లి సింపుల్గా చేసిన నాన్న డబ్బుకి ఇబ్బంది పడినట్టు నేను వినలేదు. వేరే ఊర్లో ఇంజనీరింగ్ చేసిన ప్రతి నెల 1 కల్లా నాకు డబ్బులు వచ్చేసేవి. ఇదన్నమాట కారణం. ఎందుకో మనసుకి కొంచెం బాధగా మూలిగింది. ఇంకా చాలా డైరీలే తిరిగేశాను. ప్రతి ఏడాది సంక్రాంతికి పిల్లలకి అమ్మలకి బట్టలు కొన్నట్టు రాశాడు. ఆయన కొనుక్కున్నట్టు ఎక్కడా లేదు. అప్పుడు గుర్తొచ్చింది, తను బట్టలు తనే అతి జాగ్రత్తగా ఉతికి మళ్ళీ ఇస్త్రీ కూడా అవసరం లేకుండా ఆరేసుకునేవాడు. నిజంగా ఆయన కొత్త బట్టలు కట్టుకోవడం నాకు చూసిన గుర్తే లేదు. నెల నెలా వచ్చిన ట్యూషన్ ఫీజు చూస్తే చాలా తక్కువ అనిపించింది. చాలామంది పిల్లలు వచ్చేవారు. మరి ఇంత తక్కువ ఉంది ఏమిటి, ఆశ్చర్యంగా ఉంది. కానీ వెంటనే గుర్తొచ్చింది, ఎవరి అమ్మో నాన్నో వచ్చి ఈ నెల ఫీజు ఇవ్వలేకపోతున్నామంటూ ఏదో సంజాషి చెబితే నేను అడిగానా? ఉన్నప్పుడు ఇవ్వండి, మీ పిల్లల చదువులు ముఖ్యం అనేవాడు నాన్న. మెల్లగా నాన్న అంటే నేను వేసుకున్న భావచిత్రం రంగులు మార్చుకుంటోంది. ఈలోగా ఇంటి గురించి మాట్లాడటానికి రమ్మని ఫోన్ వచ్చింది. రాము రిక్షా మీద వెళ్ళాను. అతని పేరు సత్తిబాబు. చాలా పాష్గా ఉంది ఇల్లు. మంది మార్బలం కూడా ఎక్కువే. నేను వెళ్ళేసరికి ఎదురొచ్చి నా పేరు పెట్టి పలకరించి లోపలికి తీసుకెళ్లాడు. ఇలాంటి వాడితో జాగ్రత్తగా ఉండాలి నాకు నేను చెప్పుకున్నాను. నేను కూర్చుంటూ నమస్కారం అన్నాను. మీరు నమస్కారం పెట్టకూడదు, మీరు మా గురువు గారబ్బాయి అంటూ తను మా నాన్న దగ్గర ఏ సంవత్సరం చదువుకున్నాడో, నాన్న ఎలా చితక్కొట్టి మరీ లెక్కలు చెప్పేవాడో గొప్పగా వివరించాడు. మీరు మర్చిపోయారనుకుంటున్నాను. మీరు కూడా నాకు కొన్నాళ్ళు లెక్కలు చెప్పారు. అయితే ఎప్పుడూ నన్ను కొట్టలేదు. పకపకా నవ్వాడు. నేను శృతి కలిపాను. ఇదంతా ఎంతవరకు నిజమో నాకు మాత్రం అస్సలు గుర్తులేదు. ఇన్ని కబుర్లు చెప్పి ఇల్లు తక్కువ కడుగుతాడేమో అనుమానంగా ఉంది. ఇంతకీ ఇల్లు ఎంత చెప్తున్నారు అని అడిగాడు. నా వరకు 70 లక్షలు వస్తే హౌస్ లోన్ తీరిపోతుంది. ఇంకా పైన వస్తే కార్ లోన్ కూడా కట్టేయచ్చు. ఎంత చెబుదామా అని ఆలోచిస్తున్నాను. ఆచితూచి రేట్ చెప్పాలి. ప్రస్తుతం 1 లక్ష కూడా నాకు ఎక్కువే. ముందుగా ఆలోచించుకొని రాలేదా? నవ్వాడు. ఏమైతే అయిందని 1 అనుకుంటున్నామన్నాను. అబ్బో నవ్వాడు. గురువుగారి దగ్గర బేరం ఆడకూడదు. ఇంకో మాట ఏమైనా చెప్తారా అన్నాడు. నాకు ఈరోజు అర్జెంటుగా అమ్మేసే అవసరం కూడా ఏం లేదు బిట్టుగా అన్నాను. నిజానికి ఎక్కువే చెప్తున్నారు, మీ ఇష్టం. నేను నవ్వి లేచాను. ఇంకో మాట ఏమైనా చెప్తే ఆలోచిస్తానన్నాడు. ఏమనుకోవద్దు, అదే చివరి మాట అన్నాను. ప్రస్తుత నా పరిస్థితిని బట్టి నిజానికి కొంత తగ్గాలి, కానీ ఎందుకో అస్సలు తగ్గబుద్దే లేదు. రాముని ఆ డైరీలన్నీ హోటల్ రూమ్కి తెమ్మన్నాను. వాటిని తిరిగేస్తుంటే చాలా విషయాలు అర్థమయ్యాయి. నాన్నది పిసినారితనం కాదు, తక్కువ ఆదాయం వల్ల తప్పని అతి జాగ్రత్త మాత్రమే. ఈలోగా డైరీల మధ్య నుంచి నాన్న దస్తూరి రాసుకున్న ఒక పేపర్ బయటపడింది. కుతూహలంగా చదవడం మొదలుపెట్టాను. ఇది ఎవరైనా చదువుతారో చదవాలనో రాయటం లేదు, కేవలం నా తృప్తి కోసమే. నాకు తెలుసు, నేను ఘోరంగా విఫలమైన తండ్రిని. పిల్లల చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోయాను. పాపం చిన్నతనం. పైగా మా తోడల్లుడి పిల్లల్ని చూసి మా అబ్బాయి ఏమైనా కావాలి అని గొడవ చేస్తే విన్నట్టు ఉండేవాడిని. లోపల ఎంత బాధని దిగమింగుకొని చదవడం ఆగిపోయింది. అక్షరాలు నా కళ్ళ వలన అల్లుకుపోయాయి. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను. పంచడానికి ఏదైనా ఆస్తులు ఉంటే ఇవున్నాయి అవున్నాయి అంటూ పిల్లలకి గర్వంగా చూపించుకోవచ్చు. అదే నాలాగా ఇల్లు గడవడానికి కష్టంగా ఉండి అప్పులున్నాయి అంటే ఏం చూపించాలి? ఆత్మాన్యూతతో కుంగిపోవడం తప్పితే. అమ్మాయి పెళ్ళి అబ్బాయి చదువు గట్టెక్కడానికి నేను యాతన పడాల్సి వచ్చింది. తను ఏనాడు ఏమీ అడగకపోయినా నా భార్యని కూడా ఎప్పుడూ సుఖపెట్టలేకపోయాను. ఈ జీవితం ఇలాగే గడిచిపోయింది. ఈ ముసలితనంలో నా ముఖ్య కోరిక, నేను మా అబ్బాయికి భారం కాకూడదు. మళ్ళీ ఆగిపోయాను. గుండె బరువెక్కింది. నిజమే, ఆయన ట్యూషన్ చెబుతూ వెళ్ళిపోయాడు. కళ్ళ నిండా నీళ్లు. మనసు అక్షరాల వెంట పరిగెడుతోంది. మరొక కోరిక, పెద్ద పెద్ద ఆస్తులు ఎలాగో ఇవ్వలేకపోయాను. ఎలాగోలా తనఖా సొమ్ము కట్టేసి ఈ చిన్న ఇంటిని తన తదనంతరం మా అబ్బాయికి అప్పచెప్పాలి, అంతే. నాన్న అంటే నాకున్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. అమ్మ కష్టం కళ్ళకి కనబడింది, నాన్న తన కష్టం కనబడనీయలేదు. నేను అర్థం చేసుకోలేకపోయాను. తిరుగు ప్రయాణంలో రైల్లో కూర్చుని ఆలోచిస్తుంటే ఈ మధ్యనే అక్క పంపిన ఒక వాట్సాప్ మెసేజ్ గుర్తొచ్చింది. ప్రకాష్ పనసకర్ల రాసిన తనికెళ్ళ బరడి చదివిన నాన్న ఎందుకు వెనకబడ్డాడు అనే కవిత ఇప్పుడు వింటుంటే ఒక్కసారిగా దుఃఖం పొంగకొచ్చింది. గబుక్కున్న టాయిలెట్లోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ఏడ్చేశాను. నాన్న చేసింది పొరపాటు అనడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు, కానీ ఈ మనస్తత్వాన్ని నేను మార్చుకోవాలి.
పిల్లల్ని నొప్పించకూడదని ఆలోచిస్తూ నా సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళకపోవడం సరైన పద్ధతి కాదని నాకు తెలిసొచ్చింది. నాకు ఇంక్రిమెంట్ వస్తే గొప్పగా చెప్పాను, ప్రమోషన్ వస్తే నానా హడావిడి చేశాను. మరి ఉద్యోగం పోయిందని చెప్పడానికి ఏమైంది? ఇదేమీ నేను చేసిన నేరం కాదు కదా. ఓకే, ఫారెన్ టూర్ విషయంలో వాళ్ళకి బాధగా ఉండడం సహజమే. కానీ ఇప్పటి నుంచి వాళ్లతో ఇలాంటివి అన్నీ షేర్ చేసుకుంటే జీవితం అంటే ఒక అవగాహన వస్తుంది. సమస్యలుంటే భయపడుకుంటే ఎదురీదగల సామర్థ్యం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఆట్లుపోట్లు ధైర్యంతో ఎదుర్కొని ముందుకెళ్లే మనస్థితి చాలా అవసరం. మర్నాడు పొద్దున్నే టిఫిన్ తింటూ నా భార్యకి పిల్లలకి ఉద్యోగం విషయం చెప్పాను. పిల్లలిద్దరూ కొంచెం మొహాలు చిన్నపించుకున్నారు. మనస్విని మాత్రం అయితే ఫారెన్ టూర్ని క్యాన్సిల్ చేయండి, వచ్చే ఏడాది వెళ్ళొచ్చు అంది. నేను నవ్వాను. మీరేమంటారు పిల్లల్ని అడిగాను. మీ ఇష్టం నాన్న అంది మా అమ్మాయి. మా అక్కే గుర్తొచ్చింది. మా అబ్బాయి మొహం ముడుచుకొని, నాన్న నీకు ఇంకో ఉద్యోగం ఎలాగో వస్తుంది, నా ఫ్రెండ్స్కి మా సార్కి కూడా గొప్పగా చెప్పాను మన ట్రిప్ గురించి. మళ్ళీ ఇంత సరదా ఉంటుందా? ఏడుపు ఒక్కటే తక్కువ. ఎంతైనా నా ఫోటో కాపీ కదా వాడు. నా భార్య ఏదో అనబోయింది. నేను ఆగమని సైగ చేశాను. ఇందాక మా బావవారిది ఫోన్ చేశాడు. అతను ఫ్రెండ్ కాకినాడలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. అతని ద్వారా తెలిసిన నిజం ఏమిటంటే మా ఇల్లు బేరమాడిన సత్తిబాబు మా ఇంటి 2 వైపులా ఉన్న స్థలం కొనేశాడట. మధ్యలో ఉన్న నా స్థలం కొని తీరాలి, ఫ్లాట్ కట్టాల్సిందే, ఆ రేటు మీద నిలబడి పొమ్మని సలహా ఇచ్చాడు. అందుకే ధైర్యంగా సరే అయితే ఒక పని చేద్దాం, ఒక సింగపూర్ వెళ్ళొద్దాం, అది అంతా హైఫైగా కాకుండా కొంచెం బడ్జెట్ ప్లాన్ చేద్దాం అన్నాను. అంతే, పిల్లలిద్దరు మొహాలు వెలిగిపోయాయి. ఇంకో విషయం, ఈ ట్రిప్ స్పాన్సర్ చేస్తున్నది మీ తాత. అవునన్నట్లు చూశారిద్దరు. తాత గురించి మొదటిసారిగా వాళ్ళకి గొప్పగా చెప్పాను. నా భార్య కూడా కొంచెం ఆశ్చర్యంగానే చూసింది. చివరికి అలవాటుగా అన్నీ చక్కబడ్డాక ఈసారి ఇంకా మంచి టూర్ ప్లాన్ చేద్దాం అన్నాను. ఇదిగో మళ్ళీ ప్రామిస్ చేసేశారు, వాళ్ళు దాన్ని పట్టుకుంటారు గయ్యమంది మనస్విని. అదే నాన్నగా నా వీక్నెస్ నవ్వాను. పిల్లల ఆనందం కంటే ఏ తండ్రికైనా కావాల్సింది వేరేది ఏముంటుంది? కథ సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.